హాయ్! హలో! కాకా కాకీస్ నేను మీ గుండు కాకా. ఇప్పుడేందంటే 'బిగ్ బాస్' ఏం జరుగుతుందో కూడా పెద్ద కన్‌ఫ్యూజన్‌లా ఉంది. ఎవరు మన సోనియా పోయిన తర్వాత తెలుగు ప్రాంతాల వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, అమెరికా సైడ్ నుంచి బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారట. ఒక్కసారి అర్థం చేసుకోండి. సోనియా మీద ఎంత హేటింగ్ అనేది పెరిగిందో, అంటే ఎంత తీవ్రత పెరిగిందో ఆమె మీద. ఆమె చేసే ప్రెజర్‌కి ఎవరిని బాడీగార్డ్‌లాగా పెట్టేసుకొని, నిఖిల్‌ని గాని, పృథ్వీని గాని కొంత దారుణంగా తయారైంది ఆమె పరిస్థితి. ఆమె ఏమనుకుందంటే నేను కంట్రోల్ చేస్తున్నాను, హౌస్‌ని కంట్రోల్ చేస్తున్నాను, టీమ్‌ని కంట్రోల్ చేస్తున్నాను. నేను టాప్ దాకా వెళ్తా, టాప్ 3 దాకా వెళ్తా, విన్నర్ అవుతా. ఈ టైప్‌లో ఊహించుకున్నదా? లేకపోతే నా టీమ్‌ని నేను మేనేజ్ చేసుకోవాలి, నా కంట్రోల్‌లో ఉండాలనుకుందా? మంచితనంతో పోయిందా? తనకు ప్లస్ ఏ విధంగా మార్చుకుందో తెలీదు గానీ టోటల్‌గా ఆమెకు మైనస్ అయిపోయింది. ఒక్క రోజో, 2 రోజుల ముందు ఆదిత్య గారిని మీకు ఉండవు తీరాల్సిందిగా మీరెళ్ళిపోండి అనన్నది. అదే వీక్‌లో ఆమె వెళ్ళిపోయింది. సో, సోనియా మీద ఎంత విరక్తి పుట్టిందో జనాలకి. టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా తెలుగోళ్ళు ఎక్కడున్నా సరే సెలబ్రేషన్ చేసుకున్నారట. ఒక విధంగా ఆమె మీద కోపంతో సెలబ్రేషన్ చేసుకున్నా, బయటికెళ్ళిపోయిందని ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నా. కానీ ఇంకోటేం జరుగుతుందంటే ఇక్కడ సోనియాకి పాపులారిటీ పెరుగుతుంది. 'బిగ్ బాస్' వల్ల. ఆమె బయటికి పోవటం వల్ల, ఆమె అంత హేట్ చేయటం వల్ల లోపట ఎదుటి టీమ్‌ని తన టీమ్‌కి సపోర్ట్ చేసుకునే విధానంలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మాట్లాడి తనకు తానే మేనేజ్ చేసుకుంది. తన టీమ్‌ని మేనేజ్ చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిఖిల్ గూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ సేమ్ రీసెంట్‌గా గూడా మళ్ళీ సేమ్ మిస్టేక్స్. హౌస్‌లో ఎవరు ఫిట్‌గా ఉండాలో వాళ్ళని తీసేయి, వాళ్ళని ఉంచకుండా వేరే వాళ్ళని తీసేయండి. అన్‌ఫిట్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళని పక్కకు తప్పించండి ఆట నుంచి అని 'బిగ్ బాస్' గాని, నాగార్జున గారు చెప్తే, ఎవడు ఫిట్‌గా ఉన్నాడో వాళ్ళని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి ఎవరు 'నబీలకి' పక్కకు పెట్టారు. మళ్ళా రీసెంట్‌గా 'సీతని' పక్కకు పెట్టారు. 'సీత' ఎంత పర్ఫెక్ట్‌గా ఆడుతుంది. ఎంత జెన్యూన్‌గా ఆడుతుంది. ఎంత స్ట్రిక్ట్‌గా మాట్లాడుతుంది. న్యాయంగా మాట్లాడుతుంది. అటువంటి అమ్మాయిని కూడా పక్కకు పెట్టే ప్రయత్నం చేసిండు నిఖిల్. మరి ఇది సెకండ్ మిస్టేక్ ఆయన నిజంగా రియల్లీ. సో, 'నబీల్' గూడా రీసెంట్‌గా ఒక బాల్స్ ఏసే విషయంలో ఒక టేబుల్ దొరుకుతుంటే బాల్స్ ఏసి ఇట్లేస్తే బుట్టలో ఏసే విషయంలో తొందరపడి వచ్చాడు. నిఖిల్ గూడా తప్పే. ఎందుకంటే ఇప్పటివరకు నిఖిల్ చాలా బాగా ఆడాడు. నబీల్ చాలా బాగా ఆడాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు అనుకుంటే, నబీల్ చేసిన మిస్టేక్ అది. నెక్స్ట్ టైమ్ నబీల్‌ని ఆడాలి. ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నబీల్‌నైతే నేను కోరుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడొద్దు. నువ్వు టాప్ దాకా వెళ్ళాలి. టాప్ 3లో ఉండాలి. ఇంకా విన్నర్ కూడా అవ్వాలని నా ఉద్దేశ్యం. అంటే నీ ఆట ప్రకారమే చెప్తున్నా. నువ్వేదో వరంగల్ జిల్లా వాడివి, మా వాడివి, తెలంగాణ వాడివి ఇటువంటి ఫీలింగ్‌తో కాదు. నువ్వు ఆట బాగా ఆడుతున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నా చేస్తా. అఫ్‌కోర్స్ నీకన్నా ముందు బేబక్క చేశా. తర్వాత శేఖర్ మాస్టర్ గురించి చేశాను. చెప్పాను బయట వీడియోలో కూడా శేఖర్ మాస్టర్ నా ఫేవరెట్ అని, వివేక్ నా ఫేవరెట్ అని. తర్వాత ఆటను బట్టి నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పేసి నీకు నేను ఫేవరెట్ హీరోగా 'బిగ్ బాస్‌లో' అని నేను అనుకుంటున్నా. అంతే తప్ప నువ్వు ఆట ఆడకపోతే రేపు నిఖిల్ కావచ్చు, ఇంకెవరు ఎల్లుండి పృథ్వీ కావచ్చు. సో, నువ్వు ఆడితే సపోర్ట్ లేకపోతే లేదనమాట. అంతే క్లియర్. ఎందుకంటే ఆటను బట్టే చూడాలి. బయట నువ్వెవరో, నేనెవరో. బయట మాకు అవసరమే లేదు మీ గురించి. మీరు మంచిగా వీడియోలు చేస్తున్నారు, వీడియోస్ ఇస్తున్నారు. దాన్ని బట్టి సపోర్ట్ చేస్తాం గానీ, సేమ్ టైమ్ 'బిగ్ బాస్‌లో' కూడా గేమ్ మంచిగా ఆడితే ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు 'నైనిక' ఉంది. 'నైనిక' సరిగ్గా ఆడట్లేదు. ఆమె విన్ అవ్వాలి. ఆమెనే గెలవాలి. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరు ఆడుతారో, ఎవరు ఆట ప్రేక్షకులకు నచ్చుతుందో దాన్ని బట్టి మేము ఓటింగ్ ఏస్తామన్నమాట. ఆల్రెడీ మళ్ళీ ఓటింగ్ సోమవారం రోజు మళ్ళీ నే నామినేషన్ శురువైపోయింది. నామినేషన్‌లో మణికంఠ అండ్ సుప్రియ చాలా టాప్ ఓటింగ్ కౌంట్ ప్రకారం వాళ్ళేసిన ఓటింగ్స్ వాళ్ళకి పడ్డాయి. సో, మణికంఠ గావచ్చు, సుప్రియ గావచ్చు, లేదంటే 9కి గావచ్చు. వీళ్ళలో ఎవరో ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ వీక్‌లో. ఐదో వీక్‌లో. సో, ఆదిత్య గారు కూడా చాలా డల్‌గా ఉన్నా గాని ఆయనే బెస్ట్ అనిపిస్తది ఇప్పటివరకైతే. మళ్ళీ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఒక గేమ్‌లో చాలా బాగా ఆడాడు. బెస్ట్ అనిపిస్తుంది. సో, చూద్దాం ముందు ముందు ఏం జరుగుద్దో. ఇంగ్లీష్ కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ మరి దారుణంగా మాట్లాడుతున్నారు. 'బిగ్ బాస్' కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. నాగార్జున గారు వార్నింగ్ ఇస్తున్నారు. అయినా సరే మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడడం బదులు అది కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అవుతోందనే ఫీలింగ్ కలిగింది. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంకా పెంచాలి. అలాగే అవధిలోకి కొత్త కొత్త వాళ్ళొచ్చే ఛాన్సెస్ ఉన్నది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌గా. వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో తొందరపడి మిస్టేక్‌లు చేస్తున్నారు. మిస్టేక్‌లు చేయకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌కి రాకుండా చూసుకోండి. ఇంకా ఛాన్సెస్ ఉంది. ఇంకా గేమ్స్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌ని ఆపడానికి నాగార్జున గారు గాని, బిగ్ బాస్ గారు గాని మీకు ఆప్షన్స్ ఇస్తున్నారు. పొరపాట్లు చేయొద్దని కోరుకుంటున్నాను. ఎస్‌వి సూపర్ ఆడుతున్నావు. కేతన్ కూడా కిరాక్ ప్రేరణ గాని, ఖతర్నాక్ విష్ణు కొంచెం ఇంకా బాగా ఆడితే బాగుండని ఫీలింగ్ ఉంది. అఫ్‌కోర్స్ విష్ణు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తుంది. విష్ణు మీద కోపం ఏమీ లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. కానీ కొంచెం అక్కడక్కడ లూజ్ టాస్క్ పడుతుంది. ఆ లూజ్ టాస్క్ తగ్గించుకుంటే చాలా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను.
ఇంకా పృథ్వీ ఓకే గట్టిగా ఉన్నాడు. ఇంకా కొంచెం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సోనియా లేదు కాబట్టి, అలాగే నిఖిల్ కూడా ఖతర్నాక్ ఆడాలని నేనే కోరుతున్నా. అందులో అందరూ ఆడండి, గొడవ పెట్టుకోకండి, కన్నింగ్ గేమ్స్ ఆడొద్దు ఫైనల్. నేను చెప్పేది అది ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బిగ్ బాస్, జై బిగ్ బాస్, జై నాగార్జున. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.